కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రాజు గెటప్, రాణి గెటప్స్ అలాంటి గెటప్స్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఉంటాయి. అలానే నార్మల్ సారీస్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ. లేదు మనకేమైనా మనం కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి అనుకుంటే మన కాస్ట్యూమ్స్ కట్టుకోవచ్చు. అక్కడే టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మేకప్ చేసే వాళ్ళు అప్పటికప్పుడు టిచ్చింగ్ చేస్తారు. అన్నీ ఉంటాయి, అక్కడే ఉంటాయి. మనకి ఒకవేళ ఏదైనా కాస్ట్యూమ్ నచ్చింది అనుకో అక్కడ అడిగి తీసుకెళ్ళిపోవచ్చా? అట్లాంటివి అయితే మేము ఎప్పుడు చేయలేదు. అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఏం తీసుకెళ్ళలేదా సెట్ ప్రాపర్టీ గానీ? అట్లా ఎప్పుడు అసలు లేదు. మాది అయిపోగానే పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేసి అంతే. నీకు నచ్చిన కాస్ట్యూమ్ ఏంటి వాళ్ళు ఇచ్చిన అన్నిటిలో? నాకు కొన్ని గెటప్స్ ఇట్లా అదే అతిలోక సుందరి గెటప్ వేసాను కదా, అది కానీ తర్వాత అది బాగా ఇష్టమైన గెటప్. చాలా నాకు గెటప్స్ అంటే చాలా ఇష్టం. బాగానే ఉన్నారు ఆ అతిలోక సుందరి గెటప్ చూసి. ఎందుకు లేదు, కావాలని అడుగుతున్నా. ఫస్ట్ వేసుకున్నాక తర్వాత ఆ స్కిట్ అయిపోయాక తర్వాత భయం వేసింది నాకు. శ్రీదేవి గారు ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో చాలా భయపడ్డాను. లేదు అసలు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అబ్బా థ్యాంక్ యూ, నిజంగానే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్ భయం వేసింది, అమ్మో నన్ను కొడతారేమో అని ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు భయపడ్డాను. తర్వాత మళ్ళా ఓకే అని చేసా కదా, మంచిగా వెళ్ళింది అది చాలా బాగా. సో మనకి ఊర్లలో కానీ ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు లేదు, ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాకి మన వాళ్ళే ప్రోత్సహించి సినిమాల్లోకి కానీ సీరియల్స్లోకి కానీ ఇలా జబర్దస్త్ లాంటి షోస్ కానీ పంపిస్తున్నారు ఛాన్స్ వస్తే. ఛాన్స్ కోసం ఒకప్పుడు మాత్రం ఇదేదో భయం వేసేది, ఊర్లలోంచి ఇక్కడికి వస్తామంటే భయం వేసేది, ఇంట్లో వాళ్ళకి భయం వేసేది. ఎందుకంటే అంటే మనకి పల్లెటూరు సైడ్ ఏంటంటే అమ్మ మనవన్నీ మన కట్టుబాట్లు, మన పడుకట్లు, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మనవన్నీ కూడా ఏంటంటే చాలా సంప్రదాయంగా ఉంటాయి కదా. ఇప్పుడు సిటీ సైడ్ అనేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ స్టైల్